పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా మీకే చెప్తున్నామండి, గుర్తుపెట్టుకోండి. నువ్వు నీ భార్యా పిల్లలు అనిపించుకున్న మాటలు చూసి ఒక వెల్లంపల్లి కానీ, ఓ జోగి రమేష్ కానీ, ఒక పేరు నాని కానీ, ఒక కొడాలి నాని కానీ మాట్లాడిన మాటలకు స్పందించి 100% నీకు సపోర్ట్ చేయటం జరిగింది. మరి నిన్ను ఇంత ఉన్నత స్థితిలోకి తీసుకొచ్చిన కాపు జాతికి రిజర్వేషన్లు ఇవ్వలేవా పవన్ కళ్యాణ్? ఇప్పటి వరకు కమ్మ కాపు అనేది కొంత గ్యాప్ ఉంది. ఈ కూటమి ఏర్పడిన తర్వాత ఇప్పటికీ రెండు కులాలు ఒక బోన్లో, రెండు కత్తులు ఒక బోన్లు ఉంటాయంటారు? మేము కత్తులు, మా చేత మమ్మల్ని యుద్ధం చేపించి చంపిస్తారు వాళ్ళు అవసరమైతే. అవన్నీ ఎన్నికల ముందు కాపు రిజర్వేషన్ మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు అధికారం వచ్చిన తర్వాత ఎందుకు జనసేన పార్టీ కాపు రిజర్వేషన్ మీద స్పందించలేదు? ఏం చెప్తారు? గెలిచే వరకు కులాన్ని ఉపయోగించుకుంటున్నారు, గెలిచిన తర్వాత కులాన్ని పక్కన పెడుతున్నారు. హమారా పీచే పవన్ కళ్యాణ్ జీ అని చెప్పి భారత ప్రధాని అంటున్నాడు. ఏతో ఆద్మీ నయ్యే ఆంధియే అంటున్నాడు. పవన్ ఒక స్థాయిలో కాదు, ఒక స్థాయికి మించి పనిచేసిన ముళ్ళపూడి నాగేశ్వర గారికి ఎందుకు జనసేన పార్టీలో గుర్తింపు రావడం లేదు? అది తగ్గింది అంటంలోనే నిన్న తాడిపల్లిగూడెం శ్రీనివాసరావు గారు కానీ, సార్ పేరుకే జనసేన పార్టీ ఎమ్మెల్యేలు పెత్తనం అంతా టీడీపీ అని కొంత ప్రచారం జరుగుతుంది. వాస్తవం ఏం చెప్తారు దాని గురించి? వెంటిలేటర్ మీద ఉన్న పార్టీని బతికించినటువంటి పార్టీ జనసేన పార్టీ. ఏంటి పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని చెప్పి కోరిక లేదంటారు? ఎందుకు ఉండదండి? మరి ఆయన 15 ఏళ్ళ పాటు చంద్రబాబు గారే ముఖ్యమంత్రిని చెప్పి అంటున్నారు. ఏం చెప్తారు దానికి? మా ఓడు మా కాపుల్లో సీఎం అవ్వాలనే మేము పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చింది. సార్ వైసీపీ పార్టీ ఎవరైతే ఉన్నారో ముఖ్య నాయకులందరి మీద అక్రమ కేసులు బనాయిస్తారని చెప్పి వైసీపీ ఆరోపిస్తుంది. ఈరోజు పేరు నాని కానీ, అంబటి రాంబాబు గారు కానీ బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆరోపిస్తున్నారు. ఏం చెప్తారు దీనికి? రఘురామకృష్ణరాజు గారికి జరిగింది ఏంటి ఆలోచించండి. ఒక ఎంపీని పట్టుకుని అరికాలు కోటింగ్ ఆ విధంగా ఇచ్చి, చంపటానికి ఆ విధంగా చేసి, గుండెల మీద ఎవడు కూర్చున్నాడో కూడా చెప్పాడే మొన్న. టూరు మిర్చి కానీ, పొగాకు రైతులు కానీ, ఇలా అనేక రకాలైన రైతులు రోడ్లు ఎక్కుతున్నారు. కనీసం మద్దతు ధర లేదని చెప్పి రైతు అనేవాడు అదనకు నీరు అడుగుతున్నాడు, మంచి విత్తనాలు అడుగుతున్నాడు, పండించిన పంటకి గిట్టుబాటు ధర అడుగుతున్నాడు. నువ్వు రుణమాఫీ చేస్తావని అడగట్లా. రైతులను కూడా బెగ్గర్ని చేసిన చరిత్ర గత ప్రభుత్వానిది, ఈ ప్రభుత్వానికి కూడా. ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలకి 90 బస్సులకే ఎకరం భూమి అని చెప్పి కొంత ప్రచారం చేస్తున్నారు. ఎలా స్పందిస్తారు? ఇది 90 బస్సులకే ఎకరం భూమి అని చెప్పి అంటారు. అది మళ్ళీ విశాఖపట్నంలో రైతు గిట్టుబాటు ధర ఇవ్వలేని వాళ్ళు పారిశ్రామికవేత్తలకు ఎలా ఇస్తారు? ఆలోచించండి. ఫ్యాక్టరీ పెడతానికి వచ్చినోడి దగ్గర ఫ్యాక్టరీ పెడతానికి లేదా? మేమిద్దరం మేధావులరా, నన్ను ఆయన నేను తిట్టుకుంటాం, కొట్టుకుంటాం, కలుస్తాం. నువ్వు మాత్రం పిల్లోడివి, మా పక్కనే ఉండు, మాకు సపోర్ట్ చేయి, నీతో పాటు మీ జాతిని కూడా తీసుకో. సరే, కార్యకర్తలకు అండగా ఉంటామని చెప్పి జగన్మోహన్ చెప్తున్నారు. ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో వారి పేర్లు రాసుకోండి, సప్త సముద్రాలు అవతల తీసుకొస్తామని చెప్పి అన్నారు. మళ్ళీ మా గవర్నమెంట్ వస్తుంది, బట్టలు కూడా తీస్తా, బట్టలు కూడా తీసుకోవడం. వాట్ నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్? వాళ్ళు ఏమన్నా నీకు ఓటేసిన ఓటర్లా? కష్టపడి చదివి ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యారు. 62 ఏళ్ళు వాళ్ళే అధికారంలో ఉండేది. ఆ ఫ్యాక్టరీలో పని చేసుకుంటే నీకు డబ్బులు వస్తాయి. నీకు డబ్బులు వస్తే నీ ఇంట్లో భార్య పిల్లలకు అన్నం వంట చేసి పెట్టు. నీకు ఒక పని కల్పిస్తున్నాడు. జగన్ అలా కాదు, డైరెక్ట్ జేబులో డబ్బులు పెట్టేసి అమ్మఒడి, మా పిల్లలకు అమ్మఒడి నువ్వు ఇవ్వటం ఏంటి జగన్మోహన్ రెడ్డి?